మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. రాబోయే రోజుల్లో తీవ్రమైన పరిణామాలు పాకిస్తాన్ కి బుద్ధి చెప్పే విధంగా చేస్తామని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. ఇక్కడ పెద్ద ఎత్తున మహిళలు కూడా ఉన్నారు. మహిళలతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, నిజంగానే ఈ రోజు పహల్గామ్ లో జరిగిన దాడిని మనందరం కూడా చాలా ప్రెస్టీజ్ తీసుకున్నాం. భారతీయులందరూ కూడా పాకిస్తాన్ కి గట్టిగా బుద్ధి చెప్పడానికి ఒక పెద్ద కార్యక్రమం అయితే చేశాం. అది సక్సెస్ అయింది. ఇప్పుడు ఆ ఆనందోత్సవంలో అలాగే వీర జవాన్లకి అందరూ కూడా సాల్యూట్ చెల్లుతూ ఈ కార్యక్రమం చేపట్టారు. ఒకేసి వెయిట్ చేయడం ఎలా చూస్తారు? నిజంగా ఈ రోజు ఈ ర్యాలీలో పాల్గొనడము, ముఖ్యంగా భారతదేశము పాకిస్తాన్ కు ఒక గట్టి బుద్ధి చెప్పే విధంగా ఒక కార్యక్రమాన్ని తీసుకోవడము, ఇలా ప్రపంచమంతా భారతదేశ శక్తిని గమనించింది. భారతదేశ సత్తా ఏందో పహల్గామ్ దాడి తర్వాత ప్రపంచానికి తెలియవచ్చింది. ఈ సందర్భంగా అమరులందరికీ మేము వారు త్యాగం చేసిన వారందరికీ కూడా శ్రద్ధాంజలి ఘటిస్తూ ఈ రోజు మన సైన్యం చేసిన వీరోచితమైన పోరాటానికి మద్దతుగా ఈ ర్యాలీ తీసుకోవడం జరుగుతుంది. సో ఎలా అనిపిస్తుంది మేడం? అంటే నిజంగానే ప్రాణాలు కోల్పోయిన వీర జవాన్లకు మనం అలాగే సాల్యూట్ చెప్తాం. ఎందుకంటే వాళ్ళు చేసిన సేవ మామూలు విషయం కాదు. అది ఎన్ని జన్మలు ఎత్తున వాళ్ళకి ఆ రుణం మనం తీర్చుకోలేం. కానీ ఈ రోజు మన ఇండియా విజయంతో విజయ గర్వంతో ముందుకెళ్తా ఉంది. రేపొద్దున ఎటువంటి చర్యలు పాల్పడి ఎవరైనా సరే వాళ్ళు కరెక్ట్ గా సమాధానంగా ధీటుగా సమాధానం చెప్పగలిగే శక్తి మనకు ఉంది, ప్రూవ్ అయింది. ఎలా చూస్తున్నారు? చాలా సంతోషంగా, చాలా గర్వంగా ఉంది. మోదీ హే తో ముమ్కిన్ హే. ఈ రోజు భారతదేశం ఏందో, భారతదేశ సత్తా ఏందో ప్రపంచానికి చాటి చెప్పిన నాయకుడు నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో మేము పనిచేయడం మాకు నిజంగా గర్వంగా, ఆనందంగా ఉంది. సో తాత్కాలిక విరమణ వచ్చింది. సో మరి ఒకవేళ వాళ్ళు అటువంటి చర్యలు చేస్తే మళ్ళీ మనం తాత్కాలిక విరమణ ఒక్క ఈ దెబ్బతోని పాకిస్తాన్ ఇంకా సాహసం చేస్తుందని చెప్పి నేను అనుకోను. ఒకవేళ చేసినా పాకిస్తాన్ ప్రపంచ పటంలో లేకుండా చేయడానికి సర్వసిద్ధంగా భారతదేశం ఉంది, సైన్యం కూడా సిద్ధంగా ఉంది. పాకిస్తాన్ ముర్దాబాద్. మోడీ గారు ఓన్లీ సింధూరం దిద్దిరన్న, ఇంకా మెహందీ ఉంది, సంగీత్ ఉంది, ఆ తర్వాత పెళ్లి ఉంటది, అప్పుడు దివాళీ స్టార్ట్, అప్పుడు హ్యాపీ దివాళీ, అప్పుడు బారాత్ ఇస్తాం. సింధూరం అయిపోయింది, ఇప్పుడు ఇంకా మెహందీ, సంగీత్, అప్పుడు పెళ్లి అన్న, అప్పుడు లాస్ట్ చూద్దాం, అప్పుడు బారాత్, దాంతో బారాత్, హల్దీ కూడా ఉందా? అన్ని అదే. మేము చాలా ప్రౌడ్ గా ఈ రోజు జెండా పట్టుకొని నడుస్తుంటే ఇట్లా గూస్ బంప్స్ వస్తున్నాయి మాకు. మన దేశం గెలిచింది. ఈ రోజు పాకిస్తాన్ ని మట్ట కల్పించేంత సత్తా మనకు మోడీ గారి వల్ల అది సాధ్యమైంది. దట్ ఈస్ మోడీ గారు, దట్ ఈస్ మోడీ గారు. మీరు చెప్పండి మేడం, ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళు మొత్తం తోక ముడుచుకొని కూర్చున్నారు. ఇండియాలో భుజమెత్తి గర్వంగా దేశం మొత్తం నినాదాలు పలుకుతున్నారు. మోడీ గారు జిందాబాద్, మోడీ గారు లాంటి వాళ్ళు లైఫ్ లాంగ్ ఉండాలని కోరుకుంటున్నాం. సో మరి ఇందాక ఆ బ్రదర్ అన్నట్టుగా సింధూర్ అయిపోయింది, ఇక మనకి హల్దీ ఉంది, సంగీతం. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక.